జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 11వ తేదీ శనివారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 11వ తేదీ శనివారం రోజు తులారాశి వారు అన్నింటా ఒదిగి ఉండే ప్రయత్నం చేయాలి. ఎక్కడ నెగ్గాం ఎక్కడ ఎక్కామన్నది కాకుండా ఎక్కడ తగ్గి ఉన్నాం అన్నదే ఈ రోజున మీకు ప్రధానమైన అంశం అవుతుంది. అందుకే ఈరోజు తులారాశి వారు ఎంత ఒదిగి ఉంటే ఎంత తగ్గి ఉంటే అంత శుభకరమైన ఫలితాలను పొందుతారు. లేకుంటే మాత్రం ప్రతి క్షణం కూడా చిరాగ్గానే ఉంటుంది. నిజానికి ఈ రోజున ఉన్న కాలమంతా మిమ్మల్ని చికాకు పెట్టే విధంగానే ఉంటుంది. అడుగడుగునా పరీక్షలు ఎదురవుతాయి. ఏ పని చేయాలనుకున్నా కూడా అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. అలాగని భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని కూడా లేదు. గోచారం ప్రకారం అప్పుడప్పుడు ఇలాంటి భారీ మార్పులు సహజమే కాబట్టి కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తే సరిపోతుంది. చివరకు అంతా శుభమే కలుగుతుంది. ఏది ఏమైనా ఈ శనివారం రోజు తులారాశి వారు సొంత వైఖరిని చూపించకండి. ఏ చిన్న ప్రయత్నానికి కూడా సొంత నిర్ణయం తీసుకోవద్దు. సొంతంగా నిర్ణయం తీసుకోవడం కన్నా పెద్దవారి సలహా మేరకు, శ్రేయోభిలాషుల సూచన మేరకు ముందుకు వెళ్ళడం మంచిది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్ని విధాలుగా కూడా, అంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, కెరియర్ పరంగా, అలాగే వ్యవహారికంగా మరియు పర్సనల్గా ఇలా అన్నింటా కోపాలే ఎక్కువగా కనపడుతున్నాయి. కోపం, ఆవేశం, చికాకు, బాధ, అసహనం, గొడవలు, ఇబ్బందులు, ఆటంకాలు ఇలా అన్నీ ఈ రోజున మీ జీవితంలో భాగమవుతాయి. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏ పని చేసినా ముందు వెనుక కాస్త గమనించుకొని ఆ తరువాత చేయాలి. మొత్తం మీద ఈ శనివారం రోజు తులారాశి వారు ఏమాత్రం భయపడకుండా కాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ శనివారం రోజు తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి ద్వాదశి, నక్షత్రం రోహిణి నక్షత్రం, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, వర్జం సాయంత్రం 5 గంటల 51 నిమిషం నుండి 7 గంటల 22 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 52 నిమిషాల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 6 గంటల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు. ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం వాస్తు పరిశీలనలు చేయడానికి, శాంతులకు, విద్యా విషయాలకు, ప్రయాసతో కూడిన కార్యక్రమాలకు, వ్యవసాయ పనులకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా మీకు శుభప్రదంగా సాగడానికి, చేసే ప్రతి పనిలో విజయం సాధించడానికి ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించిన తరువాత మీకు దగ్గరగా ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు లక్ష్మీ స్వరూపమైన ముక్కోటి ద్వాదశి వచ్చింది కాబట్టి ఈ శనివారం మనమంతా లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ఈరోజు మాంసం ముట్టరాదు. మసాలాలు కలిపిన భోజనం కూడా చేయకూడదు. తేలికపాటి తాలింపులు వేసిన భోజనం మాత్రమే చేయాలి. అలాగే ఈరోజు ప్రదోష సమయంలో త్రయోదశి గడియలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే శనిదేవుడిని అలాగే శివుడిని ఆరాధన చేస్తారో వారికి శత్రువుల బారిన పడకుండా రక్షణ కలుగుతుంది. ఈ శనివారం రోజు మనమంతా ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ శనివారం రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి బిల్వదళం సమర్పణ చేస్తే మొండి బాకీలు వసూలవుతాయి. తప్పకుండా శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చేయండి.